ఇప్పటికే స్థిరాస్తి కొనలేని పరిస్థితి. ఇంటి స్థలం, ఇల్లు, అపార్ట్మెంట్ ఏం కొనాలన్నా లక్షలు కాదు కోట్ల రూపాయలు కావాలి. మరీ ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి వారికి అందనంత ఎత్తులో ఆకాశాన్ని అంటుతున్నాయి ఈ ఇళ్ల ధరలు. మరి ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం పెంచుతున్న భూముల మార్కెట్ విలువల వల్ల కొనుగోలుదారులపై మరింత భారం పడుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. భూములు, స్థిరాస్తుల విలువలతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు సైతం పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో పెరగనున్న స్థిరాస్తుల మార్కెట్ విలువలు 30 నుంచి 60% మేర పెరగనున్న మార్కెట్ ధరలు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు సైతం పెంచనున్న రేవంత్ ప్రభుత్వం. సామాన్య మధ్యతరగతిపై పెనుభారం. 50 లక్షలున్న ఫ్లాట్పై అదనంగా మరో 12 లక్షల భారం.